అందరు మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిరి అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ జాగిరి కాదు కదా. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండడానికి మా మహిళలు ఒప్పుకోవడం లేదు. మా జాగిరే కదా, మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ అన్న అయితే మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపాయినట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణ బయటకు తెచ్చుకున్నాం కదా. కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. తాటకి సోర్పణకలాగా నువ్వు జాతిలోనే పుట్టావు. మేము ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. ఇంకోసారి వాగితే కలకత్తా తీసుకెళ్ళి కాళికదేవి పో. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనే దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి. చూడండి, అంటే తెలంగాణ అనే ఒక ప్రాంతానికి పరిమితమైన పేరు కాకుండా భారతదేశం మొత్తానికి గుర్తించేలాగా భారత రాష్ట్ర సమితి అనే పదాన్ని ఆయన తీసుకున్నారనమాట. అటుగా తమ పేరుని, తమ పార్టీ పేరుని ఒక రాష్ట్రం పేరు కాకుండా మొత్తం దేశం పేరు వర్తించేలాగా నిర్ణయం చేసుకున్నారని మాత్రమే మనం చెప్పాలి. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సార్ ఆఖరణ మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మనం చేయవలసింది ఖడ్గచాలనం కాదు, కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టాల. బాలే ఉంది జంట, త్వరగా కలిసిపోయారే. బొమ్మల్ని కలిపినంత తేలిక కాదు మనుషుల్ని కలపడం, వాళ్ళ మనసుల్ని కలపడం. ఏం చెప్పావు బాలా? ఓ సాంబు రాసుకో. చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రు అంటే ఈ వన్ సైడ్లో వేంద్రా నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు, మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీదో యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్వేంది, నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలు బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ సైట్ వచ్చి మా మీద పడి చాలా థ్యాంక్స్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. మీ అందరికీ చాలా థ్యాంక్స్.